ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. సికింద్రాబాద్లోని జవహర్ నగర్ కాలనీలో కౌకూర్ భగత్ నగర్ స్ట్రీట్లో ఉన్నాను. సో ఇక్కడ ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో, కన్న కూతురు తల్లిని చంపేసి 10 నెలల తర్వాత ఈ విషయం బయటికి రావడం జరిగింది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే ఇంట్లో పోలీస్ వాళ్ళు ఇది కూడా వేసినారు. ఏం జరిగిందంటే అసలు ఆమెది జార్ఖండ్, వాళ్ళ తండ్రిది ఇక్కడ. వాళ్ళిద్దరూ ప్రేమించుకొని పెళ్లి చేసుకొని ఇక్కడికి రావడం జరిగింది. తండ్రి 5 నెలల వయసులోనే ఆమెను వదిలిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది. ఎందుకు, ఇద్దరు ఆడపిల్లలే పుట్టినారు అని చెప్పేసి ఈ అంజు అనే ఆమెని వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. సో ఇద్దరు కూతుర్లు కదా, 5 నెలల వయసు నుంచి వీళ్ళని చాలా కష్టపడి పెంచి పెళ్ళిడి వయసుకు వచ్చిన తర్వాత పెద్దమ్మాయిది ఇంటర్ అయిపోయింది, చిన్నమ్మాయి చదువుకుంటుంది. సో అంతా బాగానే ఉంది, కష్టపడి పెంచుతుంది. ఒక టైంలో చిన్నమ్మాయికి ఈ మౌంటీ రాజ్పూత్ ఎవరైతే ఉన్నారో అతడితో పరిచయం ఏర్పడింది. ఆమె చాలా చిన్న వయసు కావడంతో తల్లి వద్దు అని చెప్పేసి మందలించడం జరిగింది. అయినా కానీ వినకుండా ప్రతిసారి రోజు ఇదే ఇంట్లోకి రాజ్పూత్ అనే వ్యక్తిని, ఆ మౌంటీ అనే వ్యక్తిని తీసుకొని రావడము, ఇదంతా జరిగితే తల్లి ఒక సీసీ కెమెరా కూడా పెట్టించింది. అక్కడే సీసీ కెమెరా పెట్టించి దాన్ని మొబైల్తో ఆపరేట్ చేయడం, ఆమె డీమార్ట్లో పని చేసుకుంటూ, కేర్ టేకర్గా చేసుకుంటూ, చేతికి దొరికిన పని చేసుకుంటూ వీళ్ళని సాదుతుంటే అలా రావడంతో ఒకరోజు తల్లి ఆ సీసీ కెమెరాలో చూసి ఇంటికి వచ్చి అతడు వాడిని గల్లా పెట్టుకొని బయటికి తీసుకొచ్చి కొట్టించి కంప్లైంట్ కూడా ఇచ్చింది, జైల్లో పెట్టించింది. సో అది మనసులో పెట్టుకున్న తర్వాత జైల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అతను యథావిధిగా వాళ్ళ కూతురుని కలవడానికి ఇంటికి వచ్చేది. సో ఈ విధంగా వస్తున్నాడు అని చెప్పేసి ఇప్పుడు తల్లితో గొడవలు కావడము, పోలీసు వాళ్ళు రావడం, ఇదంతా జరుగుతుంటే ఏం జరిగిందంటే, సో వీళ్ళిద్దరు అనుకున్నారు తల్లి మాకు అడ్డుగా ఉంది అని చెప్పేసి ఆమెను చంపేయాలని అనుకున్నారు. చంపిన తర్వాత అదే తరహాలో చంపేసి అదే ఇంట్లోనే పాతిపెట్టిన తర్వాత ఏం తెలియనట్టు వచ్చేసింది. సాయంత్రం వాళ్ళ అక్క రాగానే ఏంటి అమ్మ లేదంటే, అమ్మ వెళ్ళిపోయింది బండి వేసుకొని, ఎవరితోనూ వెళ్ళిపోయింది అని చెప్పేసి, ఇంట్లో నగలు లేవు, డబ్బులు లేవు, ఏమీ లేవు. అవన్నీ కనపడకుండా ఈ కథ అల్లింది. కొన్ని రోజుల తర్వాత బయట వ్యక్తులకి ఏం చెప్పిందంటే, వాళ్ళ చుట్టాల దగ్గరికి వెళ్ళింది, జార్ఖండ్ వెళ్ళిపోయింది, ఇక్కడ లేరు, ఎవరికో తాతయ్యకి బాగాలేదు అని చెప్పేసి కనపని వాళ్ళకల్లా చెప్పుకుంటూ వచ్చిందంట. సో చిన్న కూతుర్ని అత్యంత గారాభంగా పెంచింది ఈ తల్లి, పెద్ద కూతురుని కూడా పెంచలేదు. కానీ చివరికి చంపేసి ఇదే ఇంట్లో 2 నెలలు సహజీవనం చేశారంటే చాలా ఆశ్చర్యానికి గురవుతున్నారు, ఇక్కడ చాలా షాక్ గురవుతున్నారు ఇక్కడ ఉన్న ప్రజలంతా. 2 నెలలు చంపిన తర్వాత అసలు చంపినా అన్న ఫీల్ లేకుండా, ఏం లేకుండా ఈ విధంగా చేసింది. ప్రస్తుతం మనతో చనిపోయిన అంజు వాళ్ళ అల్లుడు ఉన్నారు, అంటే పెద్ద కూతురు వాళ్ళ భర్త. సో అతన్ని అడిగి తెలుసుకుందామా అసలు ఏం జరిగింది, ఏం తెలిసింది. అన్న నమస్కారం. అన్న నమస్తే అన్న. అది మీకు ఎప్పుడు బయటకు వచ్చింది, అసలు ఏం జరిగింది? మన మండే రోజు బయటకు వచ్చింది నైట్. అంటే బయటికి అంటే ఇట్లా ఏదో అయిందని చెప్పారు, మొత్తం క్లారిటీగా చెప్పాలి. ఫస్ట్ ఏం చెప్పిన అంటే బెంగళూరులో అయిందని చెప్పారు. తర్వాత మా వైఫ్ కి అడిగిరంట, ఇటు ఇంటికాడ ఏమన్నా మీకు కన్స్ట్రక్షన్ ఏమన్నా అయిందా, ఇంట్లో ఏమన్నా చేసిరని అడిగిరంట. మా వైఫ్ కి అంత డీటెయిల్ గా ఏం తెలియదు, చేయలే అని చెప్పారు. దాని తర్వాత సార్ వాళ్ళు అన్నారు సరే అని చెప్పి, మా వైఫ్ ఇక ప్రెగ్నెంట్ కదా ఎక్కువ చెప్పొద్దని ఆమెకి ఏం చెప్పకుండా మెల్లగా సార్ వాళ్ళ ప్రాసెస్ చేసుకుంటూ ఒక రోజు నైట్ ఆయన పట్టుకుని వచ్చారు మౌంటిని. ఆ పిల్లగాని పట్టుకొచ్చి చూపించింది అని కూడా నిన్న అది వచ్చారు వాళ్ళు, సార్ వాళ్ళు వచ్చి చెక్ చేసి ఆ బాడీ బయట తీసి. అతడు ఆమె చనిపోయిన తర్వాత చిన్న ఆమె ఎవరైతే లివింగ్ లో ఉందో ఆ మౌంటీ అనే అతను రెగ్యులర్ గా వచ్చేవాడు ఇంటికి, 2-3 months ఇక్కడే ఉన్నారు అని అన్నారు. నైట్ ఉండకపోవాలి, వస్తుండే నైట్ 2-3 అయినా వెళ్ళిపోతుండే ఇంటికి. నైట్ స్టే చేసిన తక్కువ. ఒక్కొక్కసారి అమ్మ చనిపోయిన టైంకి నాకు తెలిసి ఒక 1 month 2 months ఇటు ఉన్నారు అనుకుంటా, అప్పుడు మే తప్ప. దాని తర్వాత లేడు. అంటే అంత కర్కశంగా, అంత దిక్కుమాలని, అది ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అనిపిస్తుంది అన్న. అదే అనిపిస్తుంది మాకు, ఎందుకంటే మాకే మస్తు బాధ అవుతుంది. అసలు ఆ పిల్లగాడు అట్లా చేస్తారని అనుకోలే. ఆ పిల్ల మంచిగా ఉంటది, కానీ మధ్యలో ఎప్పుడైతే పరిచయం అయిందో పిల్లగాడు, అప్పటి నుంచి ఆ పిల్ల మొత్తం మారిపోయింది. కొంచెం కూడా డౌట్ రాకుండా పెట్టారు. ముందు నుంచే కొట్టించినారు ఇక్కడే. ఇలా మమ్మీ గురించి ఎప్పుడు ఏమైనా అడిగినా గానీ ఆమె విసుక్కొని వెళ్ళిపోతుండే, ఆ పిల్ల ఉండకపోతుండే. వస్తుండే ఇలా మమ్మీ గురించి అడగంగానే నేను చెప్పిన కంప్లైంట్ ఇచ్చిన అది ఇది అని అనుకుంటా లొల్లి పెట్టుకుని వెళ్ళిపోతుండే. మీరు అంటే ఆమె కొంచెం కన్సర్న్ ఎక్కువ, సెన్సిటివ్ అని అర్థం అవుతుంది ఇప్పుడు విషయాలన్నింటిని బట్టి. పెద్ద అమ్మకి కూడా బెదిరించిందంట, నాకేం తెలుసు మమ్మీ, నగలు లేవు, ఏమి లేవు, నువ్వు ఇంటిని పట్టించుకోవు, ఆ సిమెంట్ అల్లినప్పుడు కూడా నువ్వు పట్టించుకోవు, అందుకే నేను కట్టినా అని చెప్పేసి పెద్దమ్మ ఏం చెప్పిందంట, ఎలుకలు తవ్వుతుంటే ఆడ ఆ పెద్దమ్మకి ఆమె చెప్పింది, ఇసుక ఎలుకలు తవ్వుతుంటే మట్టి అల్ల వేసేసి, ఎలుకలు తవ్వినాక అల్లనే మట్టి వేసేసి సిమెంట్ వేసి అని చెప్పి 500 ఇచ్చి పోయిందంట ఇలా పెద్దమ్మ. ఎవరు వీళ్ళ అక్క
నార్మల్ గా అది ఎలుకలు తవ్వుతుంటే అది ఎప్పుడు మేకు ముందే తర్వాతనే ఏమో తెలియదు అది అప్పుడు వేసేసింది ఇంకా అంతే తెలుసు ఆ వెహికల్కి. మొత్తానికి తీగలాగితే డొంక కదిలినట్టు ఈ ఒక స్కూటీ వల్ల మొత్తం మ్యాటర్ వెళ్ళింది. లేకపోతే అసలు బయటకు వచ్చేది అస్సలు రాకపో ఈ బండి అమ్మినందుకు సార్ వాళ్ళు ఏదో దోలాడి అది చేసి తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఆమె ఆడుంది చిన్న ఆమె అదే నార్మల్ గా ఈ 10 నెలల క్రమంలో ఆమె ఆడ సూరారం ఉంటుండే మన పైప్ లైన్ రోడ్ ఉంది కదా, పైప్ లైన్ రోడ్ లో సుభాష్ నగర్ అని ఒక ఏరియా ఉంటది, ఆ ఏరియాలో ఉంటుండే. అతనితో కలిసే ఉంటుండే. ఇంటికి రమ్మన్నా రాకపోవు, ఇక్కడ ఉండమన్నా ఉండకపోవు. ఎందుకు వస్తలేవు అంటే మమ్మీ లేదు కదా అక్క, ఇక మా అమ్మ వచ్చినాక వస్తా, లేకపోతే నేను ఆయననే పెళ్లి చేస్తా సంథింగ్ ఏదో అన్నది. పెళ్లి చేసుకోలేదు అని మాకు తెలుసు, కానీ కొంతమంది ఏమో చేసుకుంది అంటారు. ఆమె మాకు ఆమె మాకు ఒక ఫోటో చూపియలే, పెళ్లి చేసుకున్నట్టు ఒక ఏది చూపియలే. మన డెలివరీ టైం కి అది అది చైన్ అవన్నీ వేసుకొని కనబడదు అంతే. మన కాలికి మెట్టలు ఏంది పెళ్లి నగలు నగలు అంటే ఆమె నగలు వాళ్ళ అమ్మాయి కాదు, నార్మల్ తాడి మనకు మెట్టలు వేసుకొని కనబడ్డది అంతే. చూస్తున్నారు కదా వాళ్ళ అల్లుడు చెప్పిన నిజాలు ఏంటంటే అసలు ఆమె చేసిన పనికి నిజంగా అందరూ షాక్ అవుతున్నారు. కన్న తల్లిని చంపేసి ఈ విధంగా చేసింది అని చెప్పేసి. ఆ పెళ్లి చేసుకుంది 2 నెలలు ఏడుంది, తర్వాత ఎక్కడో సురారంలో పోయి పెళ్లి చేసుకుందో లేదో కూడా తెలియదు, ఆల్రెడీ బిడ్డకైతే జన్మనిచ్చింది. సో పెద్ద ఆమె మాత్రం చాలా సెన్సిటివ్. ఇప్పుడు వాళ్ళు బండి ఏదైతే ఉందో ఆ బండి విషయమే మొత్తం పట్టించడం జరిగింది. నమస్కారం అండి. అంటే నిన్న మంజు ఆమె చనిపోయింది కదా, కన్న కూతురే అంత దారుణంగా చంపాల్సినంత అవసరం ఏమొచ్చింది? అంటే మీరు ఇదే కాలనీలో ఉంటున్నారు కదా, ఏం జరిగింది అసలు? ఆ అమ్మాయి తోటి ఫస్ట్ వేరే అబ్బాయిని తీసుకొచ్చి పెట్టుకుందంట అమ్మాయి, ఇంకా ఏదో ఇంట్లోనే. అంటే వాళ్ళ మమ్మీకి తెలిసింది ఆ విషయము. తెలిసినాక ఆమె తీసుకొని పోలీసులో పెట్టించింది అబ్బాయిని. గొడవలు అయింది, కొట్టించింది, అంత చేసింది. గొడవలు అయినాక ఇంకా నువ్వు వదిలేసే, నువ్వు మళ్ళీ చదువుకో అంటే కూడా అమ్మాయి ఇంట్లో ఆ బాబుతోటే ఉంటానేనని తల్లితో గొడవ పెట్టుకుంది 2-3 సార్లు. అది లోపల ఏమైందో మనకు తెలియదు. ఇంకా గొడవ అయిపోయింది. వాళ్ళ మాకేమట్లా క్రియేట్ చేసిందంటే వాళ్ళ మమ్మీ వెళ్ళిపోయింది ఇంట్లో నుంచి, ఎవరితో వెళ్ళిపోయింది అని చెప్పింది. కానీ ఇట్లా ఇంట్లోనే పాతి పెట్టి చంపేసింది అబ్బాయిని. అబ్బాయి తోటి ఏమంటారు ఆయన తోటే ఉండి చేసిందని కూడా మాకు తెలియదు. అయితే ఇప్పుడు ఆ అబ్బాయి చనిపోయిన తర్వాత వచ్చేవాడు డైలీ అదే ఇంట్లో ఉంది. వాళ్ళ మమ్మీని పెట్టినాక కూడా మొన్నటి దాకా ఆ ఇంట్లోనే ఉంది అమ్మాయి. డిసెంబర్ దాకా అక్కడే ఉంది. అతను కూడా వస్తుండే డైలీ. ఆ పెద్ద అమ్మాయి ఏం చేసింది, వీళ్ళిద్దరు ఇట్లా ఉండేసరికి ఉండబుద్ధి కాక అమ్మాయి వేరే హాస్టల్లో ఉంది 2 months. పెద్ద పాప మళ్ళీ డిమార్ట్ లో జాబ్ చేస్తుండే అమ్మాయి పెద్ద పాప. ఇంకా ఈ అమ్మాయి కూడా చెప్పిన మాట ఇంటలేదని చెప్పేసి అమ్మాయి ఇక్కడే ఒక అబ్బాయిని ఇష్టపడి, అంటే వాళ్ళు రిలేషన్ ఉండే మనకు తెలియదు. పెద్ద పాప పెద్ద అమ్మాయి, ఈమె చిన్న అమ్మాయి చేసింది. పెద్ద అమ్మాయి ఆ అమ్మాయి ఇక్కడ ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుని 5 months అవుతుంది. అమ్మాయి ఇప్పుడు ప్రెగ్నెంట్ తోటి ఉంది. అమ్మాయికి అసలు ఏ విషయము చేసింది తెలియదు, ఈ అమ్మాయి ఇట్లా చేసింది అని చెప్పేసి. ఆమె చనిపోయిన ఆమె ఎలా ఉంటది మీతో? చాలా బాగుంటుండే అమ్మాయి, చాలా అంటే చాలా బాగా. ఆమె ఎప్పటి నుంచో మేము ఇప్పుడు 3 years అవుతుంది ఇక్కడ వచ్చి. అంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళకి అంతా మంచిగా ఉంటుంది, అందరితోటి హిందీలో మాట్లాడుతుండే. మస్తు కష్టాలు, ఇంట్లో పని చేసుకొని అక్కడ హోటల్లో పని చేసి అక్కడ చేసి వాళ్ళని పోషించి మంచి స్కూల్లో వేసి జాబ్ చేసి చదివించి అంతా చేస్తే అమ్మాయి ఇప్పుడు లాస్ట్ కి వాళ్ళ మమ్మీని అట్లా చేసింది. అంటే మాకు చాలా షాక్ అంటే అసలు ఇంట్లోనే పెట్టి అట్లా చేసింది. చాలా డేంజర్ అది. అసలు తండ్రి లేకపోయినా ఆయన ఎప్పుడో 5 months అయిందంట వదిలేసి వెళ్ళిపోయింది. అంత చిన్న ఉందంట ఈ పాప అప్పుడు. చాలా 5 months ఏమి ఉండనంట. అప్పటి నుంచి 5 నెలలప్పుడు వదిలేసి వెళ్ళిపోయిండు. అప్పటి నుంచి అమ్మాయి పెంచింది, జాబ్ చేసింది, అన్ని చేసి ఇక్కడ రెంట్ కదా, ఓన్ హౌస్. వాళ్ళ అత్తగారు ఇక్కడ కౌకూర్లో ఉంటారు. అమ్మాయిదే జార్ఖండ్. ఆమె అంజు అన్న టైం జార్ఖండ్. ఇంకా వాళ్ళ అక్కల రిలేషన్ ఎవ్వరు లేరు. వాళ్ళ మమ్మీ ఎప్పుడో ఒకసారి వస్తుండే. ఇంకా ఈమెనే పిల్లలే ప్రపంచం, ఇంకా వేరే లేదు. వెళ్తుండే ఇంకా మండే పొద్దున జాబ్కి వెళ్తుండే వస్తుండే బండి మీదనే. ఇక్కడ మమ్మల్ని అట్కాస్తే మాట్లాడుతుండే, అది ఇది కామోగా అది ఇందులో మాట్లాడుతుండే. ఇంకొవరితోటి ఏమి అంటే ఇలాతో ఉండాలా రిలేషన్ అని ఏం లేదు. పిల్లలు అంతే ప్రపంచం. అంత బాగున్న అమ్మాయిని వాళ్ళ తల్లి ఆ పిల్లని అట్లా చేసిందంటే మాకు చాలా, అసలు 7 months ఆ ఇంట్లో పెట్టి వాళ్ళతోటి అక్కడే ఉందంటే అది మాకైతే చాలా షాక్. అది ఏమైందండి అంత ప్రేమ చూసి 2వ పెళ్లి చేసుకోవచ్చు కదా, అయినా కానీ అమ్మాయితో గొడవడ్డదంట తల్లితో. నేను ఈ అబ్బాయితోటే ఇంట్లోనే ఉంటా, నువ్వు ఒప్పుకో అని చెప్పి ఎంత టార్చర్ చేసిందో మనకు తెలియదు. వాళ్ళ అమ్మకి మత్తు మంది ఇచ్చింది అంటుండ్రు, పేపర్లు చెప్తున్నారు. ఇంకా కొట్టింది అంటున్నారు, కత్తితో పొడిచింది అంటారు. అవన్నీ మనకు తెలియదండి. మేము ఇక్కడే ఉన్నాం, మీరు చెప్తే నమ్మరు. మాకు అసలు చిన్న విషయం కూడా మాకు సౌండ్స్ కూడా రాలేదా? 10 నెలల ముందు వాళ్ళు ఉన్న వాళ్ళు అంటారు మాకు ఏం సౌండ్ రాలే. అమ్మాయి పెద్ద సౌండ్ పెట్టేసింది, టీవీ సౌండ్ పెద్ద పెట్టి చేసిందంటే. రాత్రి ఎప్పుడు చేసింది తెలియదు మాకు, ఇంత ఘోరంగా చేసింది. చనిపోయిన అంజు అనే ఆమె ఎలా ఉంటది? ఆమె కనబడకుండా పోయినప్పుడు అసలు ఏంటి నిజం తెలిసిన తర్వాత మీకు ఏమనిపించింది?
లేదండి, ఆమె మే 11 తారీఖు మా అందరితో మాట్లాడింది. మే 11 తారీఖు మాట్లాడింది. మేము కాశీకి పోయేసి వచ్చినాము. అప్పటికి పూజ చేస్తే వచ్చింది. వాళ్ళ భైరవని పంపించింది మా ఇంటికి. భైరవ్ వచ్చినుండే, భైరవ పూజ చేసినాం. కుక్క పెంచుకుంటారు. మాట్లాడింది, మాతోటి ఉన్నది, వచ్చేది ఇది దర్శనం వచ్చోగయ అన్ని మాట్లాడింది. కానీ ఇది ఈ పిల్లకు ఈయనకు అవుతున్నప్పటి నుంచే తల్లి బిడ్డలకి పడతలేదు. తల్లి ఏ తల్లి అయినా ఎలా ఒప్పుకుంటదండి? చిన్న వయసు కదా, చిన్న వయసు కదా. ఇక తల్లి కనీసం ఆ పిల్లకి 20 సంవత్సరాలు ఉన్నాయన్నా ఎట్లనన్నా నచ్చ చెప్పి చేస్తుండే. ఆ పిల్లగాడు మన పిల్లగాడు కాదు కదా, బీహార్ మన ఇక్కడికి వచ్చిండు. దాన్ని ఎట్లా బుట్టలేసిండో అది ఫోన్ లా ఇన్స్టాగ్రామ్ లా చూసి ఇంకా దానిలో ఎట్లా చేసుకురో ఏం చేసుకురో. డిసెంబర్ నుంచి గొడవ వాళ్ళకు 2025 డిసెంబర్ నుంచి. అప్పటి నుంచి గొడవ. ఆమె పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. ఆ పిల్లగాడు రిమాండ్ తీసుకుపోయారు. 50 రోజులు జైలు ఉన్నాక కూడా వాడు 50 రోజులకు వచ్చి కూడా మళ్ళీ దాన్ని తీసుకొని పోయిండు. పిల్లని తీసుకొని పోయి మళ్ళా ఇక ఆమె పొద్దున 6 గంటలకు పోతే 3 గంటలకు 4 గంటలకు వస్తుండే పని చేసుకొని. ఆల్రెడీ అయినా 2 సీసీ కెమెరాలు పెట్టింది. ఆ బాధ ఏగలేక ఆమె పెట్టినా ఆమె ఓపెన్ ఫోన్ కి దానికి టచ్ ఇచ్చేసుకుంది. అయితే ఇక ఒక రోజు ఆ పిల్లగాడు ఈ టైంకి వచ్చేసిండు. ఆమె పని నుంచి వచ్చేసి కొట్టింది, గల్లబట్టి గుంజి కొట్టింది. పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. పోలీసు వాళ్ళు వచ్చారు. ఇదే పరిస్థితి అయింది మాకు కూడా అప్పుడు జనవరి డిసెంబర్ లా. ఇక మాకు టెన్షన్. ఒక్కొక్కసారి 11 గంటలకు వద్దురు పోలీసు వాళ్ళు. ఇక అట్లా అయినా వాడు ఉండి మళ్ళీ ఏం చేసిండు ఏమనుకురో. ఇక జనవరి ఫిబ్రవరి వరకు అట్లా ఉన్నారు. ఫిబ్రవరి మార్చి వరకు కూడా అట్లా ఉన్నారు. ఏప్రిల్ లో మస్తు గొడవలు అయినాయి. ఇక గొడవలు ఏప్రిల్ లో గొడవలు అయినాయి. గొడవలు అయితే మా అందరినీ పిలిచిరు పోలీసు వాళ్ళు ఆడికి మాట్లాడడానికి. నేను మా ఇంట్లో చిన్న పాప ఉంది, మా పాప డెలివరీ అయిండే, మా మరిది వాళ్ళ బిడ్డే. అక్కడ నేను రానమ్మా నాకు చిన్న పాప ఉంది అంటే వేరే వాళ్ళు పోయి మాట్లాడిరు. అయిపోయిందని అనుకున్నాం కానీ ఆ గొడవ చాలా పెద్దగా అయింది. ఇక మనసులో పెట్టుకోండు. అయితే వాడు వెళ్ళిపోయి పిల్ల ఉన్నది 2 రోజులు ఉంది. పిల్ల కూడా వెళ్ళిపోయింది. సరే పోతే పోయింది అని ఊకొని ఈమె పని ఈమె చేసుకుని పెద్ద పిల్ల డీమార్ట్ల జాబ్ చేస్తుండే. ఆ పిల్ల కూడా పాపం. ఇక ఆ పిల్ల పని అప్లై చేసుకుని మళ్ళీ వచ్చింది చిన్న పిల్ల. ఇక ఏమేం మాట్లాడుకురు. అబ్బాయిని తీసుకొని వచ్చిందా? వచ్చింది కానీ వాళ్ళ అమ్మ పని కోగానే వాడు వచ్చేస్తుండే. వాళ్ళ అమ్మ పొద్దున్న 6 గంటలకు వెళ్తది కదా. ఇక సీసీ కెమెరాలో చూసినప్పుడు రాగానే గొడవ అవుతుండే, లొల్లి అవుతుండే. రెగ్యులర్ గా గొడవలు అవుతుండే. అయితే రోజు ఆమె సీసీ కెమెరాల చూస్తుంది. ఇక వచ్చి రావడం, పిల్లని కొట్టడం, గొడవలు అయింది. ఇక ఆ పిల్ల ఏమనుకుందో ఏం చేసిందో. మే 11 తారీఖు చూసినాము. 12 తారీఖు నుంచి ఇక జాడనే లేదు. ఇక 13, 14 తారీఖు నుంచి మేము అడుగుతూనే ఉన్నాము. మీ మమ్మీ కనబడతలేదు, లేదు తాతకు బాగలేదు ఊరికి వెళ్ళింది అని చెప్పింది. అయితే తాతకు బాగాలేదు ఊరికి వెళ్ళిందని చెప్పింది. తర్వాత 1 నెల 2 నెలలు అయినాక పెద్ద పిల్లని పిలిచి అడిగినాం. కంప్లైంట్ అని ఇరి, మీ వాళ్ళు కూడా లేదని చెప్తారు కదా, కంప్లైంట్ ఇరంటే ఇస్తామా ఆంటీ అన్నది. ఆ పెద్ద పిల్ల చిన్న పిల్లని పోయి ఇద్దామంటే వస్తలేదు. చిన్నపిల్ల నేను ఇచ్చేసి వచ్చినా వద్దు అవసరం లేదు అన్నదంట. అట్లా పెద్ద పిల్ల కూడా వదులుకుంది. అక్టోబర్ లో పిల్ల చిట్టి గురించి చిట్టి పైసలు పోతే అక్కడ అయినా మీ అమ్మది ఏమన్నా ప్రూఫ్ కావాలా, ఎఫ్ఐఆర్ చేసినట్టన్నా ప్రూఫ్ కావాలా, పోలీస్ కంప్లైంట్ కావాలా అంటే వీళ్ళు ఆ పెద్ద పిల్ల పోలీస్ స్టేషన్ పోయింది. పోతే అసలు ఇంతవరకు మాకు ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు అన్నారంట పోలీసు వాళ్ళు. అసలు మీ అమ్మ పోయినట్టు మిస్ అయినట్టు ఎవ్వరు కంప్లైంట్ ఇవ్వలే మాకు అన్నారంట. చిన్న కూతురు ఇచ్చిన అని చెప్పింది. అది అక్టోబర్ లో ఇచ్చిన దాన్ని బట్టి వాళ్ళు కూడా 2 నెలలు వదిలేసి ఇప్పుడు అక్టోబర్ లో ఇస్తే కూడా వాళ్ళు కూడా చూస్తున్నాం అని చెప్పారంట. ఈ బండి ఇప్పుడు ఇవ్వడానికి 5వ రోజు బండి అమ్మిరంట. అక్కడ అమ్మితే బండి ఆ చనిపోయిన అమ్మ పేరు మీద రిజిస్ట్రేషన్ అయి ఉంది. 4 రోజుల నుంచి పోలీసులు ఎంకరేజ్ చేస్తారు కానీ ఎందుకు వస్తున్నారు, కంప్లైంట్ ఇచ్చిందిగా పెద్ద అమ్మాయి అట్లా అనుకున్నాం. కానీ ఈ అమ్మాయి చిన్న అమ్మాయి చంపి లోపల పెట్టింది మాకు ఇంతవరకు తెలియదు. అది ఎక్కడి నుంచి తీసుకుపోయింది తెలియదు, ఎక్కడ బాడీ తీసుకుపోయింది తెలియదు, ఎక్కడ తీసుకుపోయింది తెలియదు. ఆ అబ్బాయి ఎట్లకైనా ఎప్పుడు ఇక్కడికి ఎప్పుడు భోగం చూడగా రాత్రికి ఎప్పుడో 12:30 ఎప్పుడో లొల్లి అవుతుండే, బయట వచ్చే వరకు కనబడకపో అట్లా మిస్సింగ్ అయింది. కానీ అంతకు ముందుకి ఈ అమ్మాయి ఇంత మంచిగా పెంచిందంటే 5 నెలల పిల్ల నుంచి ఆ తండ్రి పోయినా మంచి దారి మంచి వంట చేస్తుండే ఇళ్ళలో పోయి. మళ్ళీ కేర్ టేకర్ చేసింది. ఆ పని చేసి ఈ పని చేసి మబ్బుల 6:30కి పోతే
మళ్ళా ఈవినింగ్ 7కి వస్తుండే 6:30 వరకు. అట్లా ఏదైనా మమ్మీ ఇది కావాలంటే ఇట్లా ఆర్డర్ చేసి ఇట్లా ఇస్తుండే. పెద్ద పిల్ల కానీ ఇంకా చిన్నపిల్ల బాగా ప్రేమ చేసింది చిన్నపిల్లని. చాలి మళ్ళీ ఏమంటే ఈ కాలేజ్ లో పడ్డదో ఏమో పరిచయం అయింది, మళ్ళీ ఫేస్బుక్ లో పరిచయం అయింది తెలియదు, మళ్ళీ ఇన్స్టాగ్రామ్ పరిచయం అయింది, మళ్ళీ కాలేజీలో పరిచయం అయింది తెలియదు. కానీ సర్వనాశనం చేసేసిండు పిల్లని. ఆఖరైనా 3 సార్లు కంప్లైంట్ ఇచ్చిర్రు, ఈ అబ్బాయి వద్దు, నేను అక్కడ మొత్తం మార్చుకున్నాక చదువు అయిపోయి నీకు మొత్తం 18 ఏళ్ళు అయినాక నేను చూసి పెళ్లి చేస్తా అంటే ఇనలేదు. నాకు ఆడే కావాలని పట్టుబట్టి 3 సార్లు 4 సార్లు పోతున్న రోజు గొడవ అవుతుంది. ఏమైతుంది ఇక ఒకసారి 2 సార్లు అడుగుతాం, ఊరికి అడగలేం కదా. ఒకళ్ళ ఫ్యామిలీ దాంట్లో మనం పోలేము. ఒకసారి 2 సార్లు మనకు చెప్తుంది. ఆ పిల్ల మాట్లాడితే మనతో మాట్లాడు. చిన్న అమ్మాయి వాళ్ళ మమ్మీ మంచి మాట్లాడుతుంది, శివక్క తిన్నవాది ఇది అంటుండే. గానీ ఏమనకు ఈ అమ్మాయితోనే పెద్ద చాలా మాట్లాడితే చూస్తుండే వెళ్ళిపోతుండే. ఈ అమ్మాయి చిన్న అమ్మాయి మాట్లాడకపో. కానీ ఇట్లా చేసి చంపి పాతి పెట్టిందంటే మాకు తెలియదు, ఇంటి పక్కకు నాకు తెలియదు. అంటే పైకి పోమనుకో, మనం ఇక్కడనే కదా మన ఇల్లు, ఎక్కువ ఇక్కడ కిందికి వచ్చే అక్క తినమని అంటే గాని అంతేనక మిక్కిలి ఏమనకపో. కానీ అమ్మాయి చంపినాక ఈ అమ్మాయి చంపిందంటే మాకు అంతే 16-17 ఏళ్ళ అమ్మాయి కదా చంపుతుందా తల్లి అని అనుకున్నామా. ఇప్పుడు ఇలా ఆమె తల్లి అయింది, ఆమెనే ఎట్లా కావచ్చు, అది ఇది ఏం అర్థమవుతుంది మాకి. ఇప్పుడు మా మైండ్ అనేది పోతుంది. పక్కనే కదా? అవునండి, మా ఇంటి పక్కన. అంటే ఆ రోజు ఆమె మిస్ అయిన రోజు మీకు ఏమన్నా సౌండ్స్ గానీ, చనిపోయిన రోజు ఏమన్నా వచ్చిందా? అంటే ఫస్ట్ డే ఆమె వెళ్ళిన రోజు పనికి వెళ్ళేసి మధ్యాహ్నం వచ్చింది. మధ్యాహ్నం వచ్చినాక అక్కడ బయటకు వెళ్తుంది అని చెప్పారు. అడిగినాక తర్వాత ఒక 1 month 2 months అయినాక అడిగితే లేదు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది, మమ్మీ అక్కడ ఉంది, తాతయ్యకి బాగాలేదు అని చెప్పారు అనమాట. అట్లా అని చెప్పారు. మేము అక్కడికే వెళ్ళిందేమో అనుకున్నాం మేము. కానీ ఇప్పుడు 8 months అయింది తను అట్లా చంపి ఇంట్లోనే పూడ్చిపెట్టారు అని మాకు ఇప్పుడే తెలిసిందండి. అంటే చిన్నమ్మాయి ఏమో డబ్బు తీసుకొని వెళ్ళిపోయింది, ఆ బండి మీద వెళ్ళిపోయింది, ఎవరితో వెళ్ళిపోయింది. ఇంతకు ముందుకు వచ్చి ఒక అమ్మాయి 17 years అమ్మాయి అయితే బంగారం తీసుకొని డబ్బులు తీసుకొని అబ్బాయిని తీసుకొని వెళ్ళిపోయింది. కేసు వేసిరు తన మీద, 3 నెలలు జైలు శిక్ష అయింది. తీసుకొని వచ్చిర్రు. అమ్మాయి మారుతుందేమో అనుకురు కానీ అమ్మాయి మారకపోవడం వల్ల అబ్బాయి మాట లేని కన్న తల్లినే చంపేసిందండి. వాళ్ళ అక్కకి ఏం డౌట్ రాలేదా మరి? వాళ్ళ అక్కకు కూడా డౌట్ రాలేదంటే ఇంకా తల్లి పిల్లలకి ఇద్దరికి, చిన్న పాపకి వాళ్ళ మమ్మీకి గొడవ అయింది కాబట్టి మమ్మీ ఎక్కడ రిలాక్స్ కావడానికి వెళ్ళిందేమో చుట్టాల దగ్గర. కానీ ఆ పాప కూడా అనుకుందనమాట. ఆ పాపకు తెలియదు వాళ్ళ అమ్మ నల్లనే చంపి పూడ్చిపెట్టిర్రు. అందరు ఫోన్లు చేసి కనుక్కురు, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళకి అందరు చేసిరు, ఎక్కడెక్కడో అడిగే జాగాలన్నీ అడిగిరు. అయితే ఎక్కడ ప్రూఫ్ దొరకపోవడం వల్ల ఇంకా పెద్ద పాప మమ్మీ మిస్సింగ్ కేసు అని కంప్లైంట్ ఇచ్చిర్రు. ఇస్తే వాళ్ళ పెద్ద పాప అల్లుడు కేసు ఇవ్వడం వల్ల నిన్నంతా వాళ్ళని బట్టి ఇంట్రాగేషన్ చేసిట్లా ఎక్కడ పూడ్చిపెట్టి రోజు చూపెడితే నిన్న మార్నింగ్ 5:30 తర్వాత తెలిసింది ఇంట్లోనే పూడ్చిపెట్టారు అని. కనిపిస్తుంది కదా, ఇక్కడే శవాన్ని ఆమె బాడీని బయటికి తీయడం జరిగింది. సో లాక్ అయితే వేసింది ఇంటికి, మీరు క్లియర్ గా చూడొచ్చు. ఇంటికి లాక్ వేసింది. బట్ ఇక తీసిన తర్వాత ఆ డెడ్ బాడీ ఏదైతే ఉందో దాదాపు 10 నెలల తర్వాత కన్న తల్లిని చంపేసి ఇదే ఇంట్లో ఉంచి, ఇదే ఇంట్లో ఎవరినైతే ప్రేమించిందో ఆ అబ్బాయితో ఆ 2-3 నెలలు ఉండిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. సో తర్వాత పెద్ద కూతురు ఎవరైతే ఉన్నారో ఆమె వెళ్ళిపోయిన తర్వాత పెద్ద కూతురు పెళ్లి చేసుకొని తర్వాత ఇక్కడికి రావడం జరిగింది. సరే, ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మరి ఎక్కడ బండి దొరికింది కదా, ఆ బండి 2 సార్లు అమ్మడంతో ఎవరైతే కొన్న వ్యక్తి ఉన్నాడో అతను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీస్ వాళ్ళు ఇంట్రాగేషన్ చేస్తే మొత్తం బయటకు వచ్చింది. సో ఇక్కడ చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది. 10 నెలల తర్వాత శవాన్ని బయటికి తీయడం జరిగింది. ఇంకా దానికి సంబంధించిన బట్టలు, పాతి పెట్టినప్పుడు ఉన్న బట్టలు ఇక్కడ క్లియర్గా ఉన్నాయి. శవాన్ని ఎట్లా అంటే గుంట తీసి బాడీని వేసి దాని మీద ఇసుక అవన్నీ కప్పేసి మళ్ళీ ఇటుకరాలు వేసి సిమెంట్తో పూడ్చడం జరిగింది. అంటే సిమెంట్తో పూడ్చిన తర్వాత మరి వాళ్ళ అక్క వచ్చి ఏంటి ఇలా జరిగింది అని అడిగితే వాళ్ళ అక్కకి ఏం చెప్పిందంటే, మొత్తం ఇంటిని పట్టించుకో నువ్వు, మొత్తం ఎలకలు దోరి ఇట్లా అయిపోయింది, దానికి అందుకే నేను మంచిగా చేసిన అన్నది. తర్వాత మళ్ళీ అసలు వాళ్ళ తల్లి కనపడపోయట్లేదు, ఏంటి అమ్మ కనపడట్లేదు అని అడిగితే ఎక్కడికో వెళ్ళిపోయింది, బండి నగలు డబ్బులు అన్ని తీసుకొని వెళ్ళిపోయింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే చూడండి, ఒక కన్న తల్లి మీద తండ్రి చిన్నప్పుడే 5 నెలలు అప్పుడే వదిలేసి వెళ్ళిపోయాడు. ఎందుకు? అబ్బాయి లేదు అని చెప్పేసి వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోతే ఇక్కడ ఆ కన్న తల్లి కష్టపడి ఏ పని పడితే ఆ పని చేసుకొని కష్టపడి పొద్దున్నే 5ంటికి వెళ్ళి సాయంత్రం 7ంటికి వచ్చి కూతుర్లు ఏది అడిగితే అది ఇచ్చి పెంచిన దానికి ఆ రిటర్న్ గిఫ్ట్ తల్లికి ఏమి ఇచ్చిందంటే చంపేసి అదే ఇంట్లో పూడ్చిపెట్టింది. ఇక్కడ ఇంట్లో లోపల మీకు కిచెన్ ఉంటుంది,
ఈ లోపల లాక్ వేసి ఉంది. ఇక్కడ కిచెన్ ఉంటుంది మొత్తము. ఇక్కడ కూడా ఏం లేదు, మొత్తం ఇదంతా. సో ఇది ఇట్లాంటి పరిస్థితి ఉంది. అంటే కన్న తల్లిని చంపి, ఇక్కడ మీకు క్లాత్ క్లియర్ గా కనిపిస్తుంది కదా, దానికి సంబంధించిన ఆనవాళ్ళు, ఈ చాప, ఇదంతా. అంటే ఇంత దారుణంగా ఉన్నారు. ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ మాట్లాడడం జరిగింది. ఆమెకైతే కఠిన శిక్ష వేయాలి. కన్న తల్లిని చంపేసి కనీసం చంపినా అన్న బాధ లేకుండా 2 నెలలు దర్జాగా ఇదే ఇంట్లో ఉండి తిరిగింది. తర్వాత ఎవరినైతే ప్రేమించిందో ఆ మౌంటీ రాజ్పుత్ అనే అతన్ని, ఆ మౌంటీతో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిందని చెప్తున్నారు. వాళ్ళిద్దరూ కలిసి చంపేసి మళ్ళీ అక్క కంప్లైంట్ ఇవ్వబోతుంటే, నేను ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చేసాను, ఏ ప్రాబ్లం లేదు అని చెప్పేసింది. పోలీసు వాళ్ళు పట్టుకుంటారు అన్నది. తర్వాత కొన్ని నెలల తర్వాత కొంచెం వాళ్ళ అమ్మకి కనిపించట్లేదు, ఏదో చిట్టి డబ్బులు ఏదో రావాల్సి ఉంటే, మీ అమ్మ కనపడట్లేదు అన్న కంప్లైంట్ ఏమన్నా ఎఫ్ఐఆర్ కాపీ కానీ ఏదన్నా ఉంటే ఇస్తామంటే, పెద్ద కూతురు వెళ్ళి జవహర్లాల్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే, ఆ కంప్లైంట్ కాపీ కోసం వెళ్తే అసలు ఇక్కడ కంప్లైంటే అవ్వలేదు అని చెప్పేసి చెప్పిందండి. సో అప్పుడు వాళ్ళకి మళ్ళీ మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంటే చిన్న కూతురు కంప్లైంట్ ఇచ్చినా అని చెప్పింది, కానీ అక్కడ కంప్లైంట్ ఇవ్వలేదు. మరొకటి, ఆమె వయసు 16-17 సంవత్సరాలండి. అంత చిన్న పిల్ల లవ్వు ఇది అని తిరుగుతుంటే, ఆ ఎవరో బీహార్ వ్యక్తి అంట, ఇక్కడ వ్యక్తి కూడా కాదు. సో ఎలా ఒప్పుకుంటుంది కన్న తల్లి? ఈమె పాపం జార్ఖండ్ నుంచి వచ్చింది, ఇక్కడ కాదు. వీళ్ళ డాడ్ ఎవరో మిలిటరీలో వర్క్ చేస్తాడంట. సో ఏమవుతుంది, 5 నెలలు ఉన్నప్పుడే వదిలేసి వెళ్ళిపోయాడు. అబ్బాయి పుట్టట్లేదు, 2 అమ్మాయిలు అయిపోయారు అని చెప్పేసి. సో ఆయన చిన్నప్పుడే వదిలేసి వెళ్ళిపోతే ఈమె దారి ఈమె చూసుకోవాలి కదా. ఈమె పిల్లల కోసం పెళ్లి చేసుకోకుండా కష్టపడి పని చేసుకొని వాళ్ళని పెంచి, పెళ్ళిడి వయసుకు వచ్చిన దాకా పెంచుకుంటే ఈ విధంగా చంపేయడం జరిగింది. మన కుక్కట్పల్లిలో కూడా సేమ్ ఇన్సిడెంట్. చిన్న పిల్లలు వాళ్ళు కూడా కన్న తల్లిని చంపేశారు. ఇక్కడ ఇదే. కానీ ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే 10 నెలల తర్వాత బయటికి రావడం జరిగింది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎవ్వరికీ తెలియదు. అందరూ చాలా మంచి వ్యక్తి, ఆమె మంచిగా కూతుర్ల కోసం ఎంతో కష్టపడి పనిచేస్తుంది అని చెప్పేసి ఎంత మంచిగా చెప్తున్నారంటే ఆమె గురించి. అంటే బయట వాళ్ళే ఆమె గురించి అంత మంచిగా చెప్తుంటే కన్న కూతుర్ని ఇంకెంత బాగా చూసుకొని ఉండాలి. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువైపోయాయి. ఇష్టం వచ్చినట్టు బయట వ్యక్తులతో తిరగడము, ప్రేమ అని దానికి పేర్లు పెట్టుకోవడము, పెంచిన కన్న తల్లిదండ్రుల్ని ఇంత దారుణంగా చంపడము. అసలు ఈ ఇల్లు చూస్తుంటే ఒకసారి చూడండి, ఇలాంటి పరిస్థితుల్లో ఆమె ఎంత కష్టపడి వీళ్ళని పెంచి ఉండాలి. ఆమె చనిపోయిన తర్వాత 5 నెలలకి ఈ చిన్న కూతురు చేసే వ్యవహారం నచ్చక ఊకే ఆ ప్రేమించిన వ్యక్తి ఇంటికి వస్తున్నాడని చెప్పేసి పెద్ద కూతురు కూడా బయటికి వెళ్ళిపోవడం జరిగింది. ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేసుకుంది. అంటే ఇక్కడ ఉండలేకపోతుంది. చిన్న కూతురు బిహేవియర్ అలా ఉంది. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు చిన్న కూతుర్ని చాలా బాగా చూసుకునేది కన్న తల్లి అని. ఆ తల్లి పెద్ద కూతురు కంటే చిన్న కూతుర్ని చాలా బాగా చూసుకునేదంట. కానీ ఇప్పుడు అదే కూతురు చంపేసి పాతి పెట్టింది. చూడొచ్చు, ఆ బాడీని బయటికి తీసింది ఇక్కడే. దానికి సంబంధించిన ఆనవాళ్ళు కూడా ఉన్నాయి. అసలు దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? దీనికి అసలు ఇలాంటి వాళ్ళకి తల్లిదండ్రులు ఈ విధంగా చంపి, ప్రేమికుల కోసం చంపి, అసలు దీన్ని ప్రేమ అనుకుంటున్నారు? దానికి మీరేం సమాధానం చెప్తారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.